వెల్కమ్ టు మన బ్లాగ్స్. ఇది వాగు ఫ్రెండ్స్. మనం చేలోకి వెళ్ళడానికి రావలేదు ఇక్కడ, దానికని వాగులో తిప్పుకున్నాం. అక్కడ వర్క్ అయిపోయింది ప్రజెంట్. మీకు ముందే చూపిద్దాం అనుకున్నా. ప్రజెంట్ ఏంటంటే అన్నయ్య కూడా లేదు. చూడండి చెట్లలో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జాగ్రత్త చూసుకోవాల్సింది, ఫస్ట్ ట్రాక్స్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. లేదనుకో అయిపోద్ది అంతే. బాయ్ బాయ్ గుడ్ బాయ్ అంటే బురదలో రచ్చు. ఎందుకంటే స్వింగ్ తిరగదు, ట్రాక్ పడిందంటే. చూడండి పక్క చెట్టు పక్క చెట్టు చాలా జాగ్రత్తగా ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే బకెట్ ట్రాక్ కొంచెం పైకి ఎత్తుకొని లాక్కోవాలి. అంటే మెరకెక్కిద్ది అనమాట. ఎక్కేసింది కదా, మొత్తం ఆ పక్క జామల చెట్టు ఈ పక్క జామల చెట్టు మధ్యలో పడ్డెళ్ళాలి బాగనమాట. ఇది రిస్క్ వర్క్ చాలా వరకు. ప్రజెంట్ నిన్న మొన్న అయితే అన్నయ్య కూడా లేడు, 2 days నుంచి ఊరికి వెళ్ళాడు. ఈ సిచ్యువేషన్ అన్నయ్య అయితే ఒప్పుకోడు అసలు. నాకు వెళ్ళొద్దు, గొప్పి లోపల దిగబడిపోతుంది, నాకు ఇబ్బంది అని. అంటే ఎంతైనా సొంత బండి కాబట్టి ఇప్పుడు ఏమన్నా అయితే మనం ఏం పెట్టాము, ఆయనే కదా పెట్టుకునేది పేమెంట్ ఏదైనా. అదే కానీ మనం పెట్టే పని అయితే మనకు తెలిసింది బాధ. అందుకని కొంచెం భయపడతారు. అది కూడా ఒకసారి మంచిదే. ఎందుకంటే ఇలాంటి టైంలో వచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు నీళ్ళు కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే. లేదా ఇట్లాంటి ఊబులు ఉంటాయి మీకు. అంటే ఊబి అంటే బురద కూడకపోయే గొంతు ఉంటుంది. అట్లాంటి చాలా ఇబ్బంది పెట్టింది బండి. ఆ ఇబ్బంది మనం తట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఇప్పుడు చూడటం మీకు పైన ఉందా బండి ట్రాక్ వేయాలి. చూడండి చేయబడిపోతుంది. అదే చూడండి ఎంత వచ్చింది రోజు. ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది సైడ్కి పడి. ఇట్లాంటి టైంలో ట్రాక్లు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ కిందకి వచ్చా అనుకుంటున్నారా? ఈ వాగ్ అనమాట మనకి. ఆ నుంచి ఇక్కడికి వచ్చింది బండి. ఇప్పుడు ఇలా కొంచెం ఒడ్డు మీద వచ్చినాక ఏం చేయాలంటే మనకి తిరిగి తిరగాలి బండి. స్వింగ్ తీసుకోవాలి కంపల్సరీ. ట్రాక్లు అనేది తిప్పితే పడకుండా ఉంటుంది ట్రాక్. ఇవ్వండి టాటర్ చూడండి ఎట్లా ఎక్కించారు. చూడండి అది మామూలుగా పైన ఉంటుంది కదా, చూడండి ఎంత దిగిపోయింది. ఇలా టైంలోనే జాగ్రత్తగా తీసుకుంటాం. లేదనుకో మధ్యలో బాసింగాలు అయిపోద్ది. ఈ టైంలో ట్రాక్లు పడ్డా దిగబడ్డా మామూలుగా ఉండదు మొత్తం. ఇవ్వండి ఈ టాటర్ తిప్పడానికి వచ్చారు. నేను ఆల్రెడీ అక్కడ దిగబడింది ఒకటి, మళ్ళీ అక్కడికే వచ్చి దింపారు. ఏం చేయాలి చెప్పండి. డ్రైవర్లు కూడా కొంచెం చూసుకొని రాడబ్బా. ఎందుకంటే మేము ఇబ్బంది పడలేము కదా. ఇప్పుడు మీరు ఒక టాటర్ కోసం మహా అయితే 10 లక్షల రూపాయలు బండి ఇట్లాంటి వాగుల్లో తెస్తే ఏమన్నా ఉందో చెప్పండి. కాకపోతే ఏంటంటే డైలీ వర్క్ అంటే చేస్తాం కాబట్టి ఉండాలి. చూడండి ఎలా దింపేసారు. అదిగోండి మన ట్రాక్ కూడా పట్టడానికి రెడీ అయిపోయింది. అందరూ అనుకోవచ్చు ట్రాక్ పడుతుంటే ముందుకు వెళ్తున్నప్పుడు ఆపోజిట్కి కదా తిప్పాలని. కాదు, దాన్ని బట్టి చూసుకోవాలి.
సరే ఓకే జాగ్రత్త. చూడండి చూడండి ఎలా దింపారు. చెరువు అనమాట ఇది. దీన్ని ఇప్పుడు బయటికి లాగుతుంది చూడండి. చూడండి అంత బురదలో ఇసుకపడాలో. యాక్చువల్లీ ఈ టాటర్ వీళ్ళది కాదు, వీళ్ళక్కడ కర్ర ఎత్తుకోవడానికి వచ్చింది, డ్రైవర్ రాలేదు. ఒకసారి డ్రైవర్లు కూడా చూసుకోండి, ఎందుకంటే ఇబ్బంది పడతారు. చూడండి అంత లోతు ఇరిగిపోయింది. అవును ఉంటుంది కానీ సీలిద్దాము. వెనక్కి లాగితే ఎట్ట వస్తుంది? రాదు. ట్రక్ ఓడ తీసారా? బోల్ట్ ఓడది ఫస్ట్. చింతకాయ కాడ బోల్ట్ తీయి, అది పై బోల్ట్ ఉంది కదా, బోల్ట్ తీయి ఫస్ట్. తీసానుకో చింతకాయ ఊడిపోయినా కూడా గవ్వకుండా బండి బయటకు వస్తుంది, ట్రక్ బయటకు వస్తుంది, బండి తర్వాత తేవచ్చు. లేదంటే నీకు ఆడ స్టీరింగ్ కట్ అవ్వదు, స్టీరింగ్ బేరింగ్లు టైర్లు పోతాయి రెండు. ఇది ఇలా ఉంటాయి. ఓడదులే, ఏం చేస్తారు పాపం, కింద ఆక్సిజన్ వేయడానికి కరెక్ట్గా లేదు, వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి. ట్రక్ పైకి లేతే ఊడిపోద్దా? అది పైది కూడా లాక్ కొడిది, అది కొడిది, డౌన్ చేయి, చింతకాయ డౌన్ చేయి. అయ్యిద్ది, డౌన్ అవ్వదు అంటే బురదలో అవ్వదు, ఊరికి పైన రాడ్ ఉంది కదా అది పీకి దేంగు, నాటి ఇటు కలిస్తే బండి మీద లోడ్ పట్టుకుని ఉంటుంది. పో స్టార్ట్ చేయి, ఎక్కువ ముడే ముడే. చూడండి పాపం పిల్లల్ని పంపించారు, వాళ్ళకి ముళ్ళు వేయడం కూడా రావట్లేదు. మనం ఇప్పుడు పోయి ముళ్ళు వేయాలి. ఈ రోజులో దిగడానికి బండి తెస్తున్నాం. పొట్టుకు చెప్తే చేయను, పొట్టుకో ముడేద్ది కానీ లాగు, రెండు సమానంగా దగ్గర దాకా లాగు. ఆడ కొట్టుకో, కాలు కాడ కొట్టుకో, కొంచెం కిందకి కొట్టుకు చేయను. ముడి ఇది రెండు పట్టుకో, ఇటుగా పట్టుకో. వీడు ఉండదా ఉండదా ఉండకపోతే ఇంక మనం ఏం చేయాలి. మొత్తం డౌన్ చేస్తున్నాడు ఈ రాడ్ వచ్చి తీసావు కదా, మొత్తం తీసేస్తున్నా, డౌన్ కూడా చేసి అట్నే పెట్టేస్తున్నా. సర్లే అది తగులుకునే ఉంది, ఎట్లా చేద్దాం, కర్ర పెట్టి లేపుదాం, లేపలేము, బురద ఇక్కడ బకెట్ వస్తా కానీ చూడు పైన దాన్ని తగిలిద్దాం. దానికా పైన రాడ్ ఉంది కదా రింగు, దాన్ని తగిలిద్దాం చూడు ట్రక్ది. ఇంత రిస్క్ పడాల్సి వస్తుంది చూడండి. అడిపోయి వీడది ఏం అసలు ఎవరికి అటు పట్టుకో ఫోను ఆన్లైన్ ఇడిపో అడుగు వాళ్ళు కాదు.
కొంచెం అవతలకి అనుకోండి. పైకి దీనికి దీనికి వేయాలా దాని మధ్యలో దుర్చేయాలా? బకెట్కి అయితే బకెట్ దిగిలి రెండు పక్కల తీర్చికి బకెట్ పెడతా. ఆ పక్క ఈ పక్క తగిలి కొంచెం లేపుతాను వెనకలాగే చూడండి. ఇప్పుడు రా లోపలికి. అదిగోండి అలా వేసి కొంచెం వెనక్కి అంటే బండి వచ్చేస్తుంది. అంటే చింతకాయ ఉడిపోతుంది ఫస్ట్. లేచిందా? కొంచెం లేవాలా? చింతకాయ కింద కొట్టు సరిపోద్ది. కూర్చో. ఊగో 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 ఊగో. కొడు దీనిలో కొట్టు. బండి ఎక్కు చెప్తాను. నువ్వు బండి ఎక్కు. నువ్వు ఎడెక్కు. ఎడకెక్కు కొట్టు ఏం అవదులే. ముందు కొట్టు ముందు కొట్టు. రాని గడి రాని బాడీ పడుతుంది గడి పని.
వా అయ్యా నువ్వు తీసుకో నన్ను అలా క్యాండిడేట్ దగ్గర జారిపోయింది లోపలికి. తిరగలేదు వచ్చలేదు, జారింది ఆడా టైర్ జారింది, ఏడెక్కించాలి ఏడ ఇటు జారింది. రా బాని అందరూ బాని, 2 ట్రాక్లకు ఆపు ఆపు, స్టాండ్ అవుతారు. కిందకే మరీ హైట్ అవుతుందా? పాదు వదిలేనా కొంచెం ముందుగాను సరిపోద్ది, దిగిది కిందకి అంత దింపు.
మూడు దిగిపోతే ముందు చేయండి, నీళ్ళు అయితే 3 అవుతుంది.